హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఇదిగోండి, ఇవాళ మనం కొండవీడుకి దగ్గరలో ఉన్నటువంటి కత్తుల బావి. ఇది మనం కొండవీడు కోట నుంచి బోయపాలెం వెళ్ళే రూట్లో మనకి ఈ కత్తుల బావి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ కత్తుల బావి చూడటానికి వచ్చామండి. శిథిలమైనటువంటి దేవతామూర్తులు విగ్రహాలు అవి, వినాయక స్వామి వారు. ఈ కత్తుల బావి చరిత్ర అనేది మనకి పెద్దగా తెలీదు. మనకి చాలా శిల్పాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క ఆకృతిలో ఉంటుంది. ఇట్లా ఎన్ని స్తంభాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఎంటర్ అయింది కత్తుల బావి. గదులుగా ఉంది చూడండి. మనకి చివరిగా చీకటిగా కనిపిస్తున్నటువంటిది బావి. అందులో 300 మంది చనిపోయారు అని అంటున్నారు. మనకైతే తెలియదు. మీకు తెలిసినవి అన్నటువంటి ఉంటే మనకి కామెంట్ రూపంలో పెట్టండి. కత్తుల బావి చరిత్ర తెలిసిన వాళ్ళు. అక్కడ ఒక గైడ్ ఉంటారు, టార్చ్ వేసి ఆ కత్తుల బావి లోపల చూపిస్తూ ఉంటారు. ఆ బావి కూడా బూట్ చేసేసారు, బావిగా ఉండదు. ఇట్లానే ప్లెయిన్గా నడుచుకుంటానికి వెళ్ళినట్టుగానే ఉంటుంది. ఆ లోపల బ్లర్ వచ్చిందండి, బాగా చీకటిగా ఉంది. మనం ఫోన్ లైట్ టార్చ్తోనే చూడాలి. అదే బావి. ఈ బావి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యూ. రాతితో నిర్మాణం అండి. మనం లోపలికి వెళ్ళటానికి బయటకు వెళ్ళటానికి ద్వారాలు. అది శిలాశాసనం అండి, రాతి మీద రాసినటువంటి శిలాశాసనం చూడండి అక్కడ ఉంది. అట్లా లోపల కానీ బయట కానీ మనకి చాలా రకాలుగా అన్నీ కనిపెడతా ఉంటాయి. మనకు అవి తెలియదు, కానీ బాగుంది. గైడ్ ఉంటారండి, ఏదో చెప్తా ఉన్నారు, చాలా చెప్పారు. ఇది గోపీనాథ్ ఆలయం అని అన్నారండి, మరి మనకి తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి కామెంట్స్ రూపంలో. ప్లీజ్ షేర్, లైక్ టు అవర్ ఛానల్ శ్రీ మోక్షి టూర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.